హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు 'హరిహర వీరమల్లు' రిలీజ్ అయిన సందర్భంగా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఈ 'హరిహర వీరమల్లు' సినిమాని బాయ్‌కాట్ చేయాలి, నెగిటివ్ ప్రచారం చేయాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ముఖ్యంగా ఈ సినిమాలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో జగన్మోహన్ రెడ్డిని ఔరంగజేబుతో పోల్చారు. సినిమా ఈవెంట్లలో జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకురావడం ఏంటి అని చెప్పేసి వైసీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఈ సినిమాకి వ్యతిరేకంగా బాయ్‌కాట్ 'హరిహర వీరమల్లు', అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాలో ఉన్న గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వీటన్నిటిని తప్పులు వాళ్ళు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఈ సినిమా మీద నెగిటివ్ ప్రచారం అయితే కల్పించడం జరిగింది. అయితే ఈ నెగిటివ్ ప్రచారం అనేది సినిమా కలెక్షన్ల మీద పడుతుందన్నమాట. ఎందుకంటే సినిమా బాగలేదు, విఎఫ్ఎక్స్ వీక్గా ఉందంటే ఎవరు కూడా ఈ సినిమాకి వెళ్ళరు. అయితే ఈ సినిమాని ఎలా అయినా హిట్ చేయాలి అని చెప్పేసి జనసేన మంత్రులు నాదెళ్ల మనోహర్, అలాగే కందులు దుర్గేష్ వీళ్ళందరూ కూడా ఒక టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుకున్నారనమాట. అంటే వాళ్ళు ఏంటి అంటే సినిమా హిట్ కోసం టీడీపీ వాళ్ళు కూడా సహకరించాలి, అలాగే జనసైనికులు కూడా వీలైనంత వరకు తమ దగ్గర ఉన్న డబ్బులతో కొంతమంది ప్రేక్షకులకి సినిమాలు చూపించాలి, సినిమాని ఎలా అయినా మనం హిట్ చేయాలి. ఒకవేళ హిట్ చేయకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది కలుగుతుంది. ఈ సినిమా ఓన్లీ వైసీపీ వాళ్ళు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు, సినిమా బాగానే ఉంది, సినిమాని హిట్ చేయాలన్నట్లుగా ఏదైతే వీళ్ళు మాట్లాడుకున్న ఒక ఆడియో అనేది చాలా పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లో లీక్ కావడం జరిగింది అనమాట. సోషల్ మీడియాలో లీక్ కావడం జరిగింది. అయితే దీన్ని వైసీపీ పార్టీ చూశారు కదా, సినిమా ఫ్లాప్ అయింది, సినిమాని హిట్ చేయడం కోసం ఆఖరికి మంత్రులే రంగంలోకి దిగారు అన్నట్లుగా వాళ్ళు ఈ ప్రచారాన్ని అయితే ముందుకైతే తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే సినిమాని వైసీపీ వాళ్ళు నెగిటివ్ చేస్తున్నారు, కాకపోతే దాన్ని నెగిటివ్ తిప్పికొట్టి మనం సినిమాని హిట్ చేయాలి, చాలామందిని మనకి వీలైనంత దగ్గరలో ఉన్న వాళ్ళని సినిమాని చూపించాలన్నట్లుగా నాదెళ్ల మనోహర్ అనడమే జరిగిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం.